నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెరాలసిస్, దీన్నే పక్షవాతం అంటారు. ఇది అనుకోకుండా వచ్చే సమస్య. అయితే దీనివల్ల జీవితం నరకంగా మారిపోతుంది. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏంటి, ఇక వచ్చాక దీన్ని ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఏ విధంగా తగ్గించుకోవచ్చు, సో దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ కేర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ పెరాలసిస్ అనేది చాలా పెద్ద సమస్య. అంటే అది వచ్చిందంటే జీవితం అంతా అగమ్య గోచరంగానే ఉంటుంది. నిజంగానే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి బతకడం అంటే చాలా కష్టం. సో అసలు పెరాలసిస్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది? ఒకటమ్మా, పెరాలసిస్ అనేది అంటే వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే అంటే వాళ్ళు టైంకి తినకపోవడం వల్లనో లేకపోతే రాంగ్ ఫుడ్స్ తినడం వల్లనో బాడీలో శరీరంలో విపరీతమైన గ్యాస్ట్రిక్ హీట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు అంటే హీట్ ఏదైతే తగులుతుందో హార్ట్కి బ్రెయిన్కి రెగ్యులర్గా తగిలి రక్తనాళాలన్నీ గట్టిపడిపోవడం జరుగుతూ ఉంటుంది. హార్డ్నెస్ క్రియేట్ అవుతూ ఉంది, అంటే అథిరోసిలరోసిస్ అని కూడా అంటారు. సో బ్రెయిన్ బ్లడ్ వెజల్స్, హార్ట్ బ్లడ్ వెజల్స్ గట్టిపడడం వల్ల ఆ బ్లడ్ ప్రెషర్ బేరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఆ బ్లడ్ వెజల్స్ హార్డ్ అయిపోవడం వల్ల ఎప్పుడైనా అనుకోకుండా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువై సో ఆ బ్రెయిన్లో సడన్గా రక్తనాళాలు చితలడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మనకి ఇప్పుడు రైట్ సైడ్ చితిలింది అనుకుందాం, చితిలి బ్లీడింగ్ అయిపోయి ఈ ఏరియా అంతా కూడా మనకు బ్లాక్ అయిపోయి, అంటే అక్కడ క్లాట్ రక్తం గుణం ఏంటి, బయటికి రాగానే అది క్లాట్ అయిపోవాలి. సో ఎందుకు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీ. సో అది ఎప్పుడైతే బయటికి వచ్చి క్లాట్ అయిపోయిందో బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీ అక్కడ మోటార్ యాక్టివిటీ అంటాం, ఆ మోటార్ యాక్టివిటీ మొత్తం కూడా బ్లాక్ అయిపోవడం వల్ల సిగ్నల్స్ అనేవి శరీరానికి అందం. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ మనకు ఒకవేళ రైట్ సైడ్ బ్లాక్ అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ చేయి కాళ్ళు పడిపోవడం జరుగుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకు బ్లాక్ అయిందనుకోండి, రైట్ సైడ్ చెయ్యి కాళ్ళు పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ క్లాట్ అయిన వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్పీచ్ ఏరియా సంబంధించింది ఉంటుంది. సో వాళ్ళకి మాట కూడా పడిపోతుంది, చాలా మందికి మాట కూడా పడిపోతుంది. సో ఇక్కడ దానివల్ల పారలైజ్ అంటే ఏంటి అంటే పూర్తి నిర్వీర్యంగా అయిపోవడం. సో స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటలైజ్ చేస్తాం, 15 days 20 days వాళ్ళని ఐసీయూలో ఉంచి వాళ్ళకు స్టెబిలిటీ, ఎందుకంటే ఒక విపరీతమైన ట్రామాలో ఉంటారు, నాకేదో జరిగిపోయింది కుప్పగొలిపోయానని ఒక బీపీ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. సో ఒక 15 days 20 days వాళ్ళని స్టెబిలిటీ చేయడానికి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత కొన్ని బ్లడ్ థిన్నర్స్ అలాంటివి ట్రై చేస్తారు, సో దట్ ఆ క్లాట్ న్యాచురల్గా ఏమన్నా క్లియర్ అవుతుందా ఏంటి అనేది బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. కొంచెం ఎక్కువ డోసులు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా లిమిట్గా జాగ్రత్తగా డాక్టర్స్ సర్వేక్షన్లో వాళ్ళు ఇస్తారు, ట్రై చేస్తారు, మోస్ట్లీ ఫెయిల్ అవుతారు. దానివల్ల ఏమవుతుంది, ఆ క్లాట్ అలాగే ఉండిపోతుంది. అండ్ వాళ్ళని 20 days తర్వాత 30 days తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేసేసి ఫిజియోథెరపీ ఇలాంటివి ఏమైనా ట్రీట్మెంట్స్ ట్రై చేసుకోమంటారు. సో పేషెంట్, స్ట్రోక్ వచ్చిన పేషెంట్ లోపల అంతా ఒక భయాందోళనతోనే ఉంటాడు, విపరీతంగా టెన్షన్లో ఉంటాడు, నాకేదో అయిపోయిందని ఒక ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అనే ఒక సెన్సేషన్లో ఉంటారు. సో వాళ్ళని రోజు ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి చెయ్యిలా లేపి కాలు ఇలా లేపి ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటే నేను ఇంతవరకు లేపగలుగుతానా అని ఒక కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు ఉన్న సెన్సేషన్స్ వాళ్ళకు ఒక నెల నుంచి 2 నెలల్లో 3 నెలల్లో ఫిజియోథెరపీ చేపిస్తుంటే వాళ్ళకు ఆల్రెడీ ఉన్న సెన్సేషన్స్ వాళ్ళు చూడగలుగుతారు. నేను ఇంత మూమెంట్ ఇవ్వగలుగుతానా, నేను లేవగలుగుతానా, లేచి కొంచెం ఇలా నడవగలుగుతాను. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ చేస్తారు. సో తర్వాత ఇంకా వాళ్ళకి కొన్ని నెలల తర్వాత కొన్ని మూమెంట్స్ తప్ప మిగతా మూమెంట్స్ అన్నీ రావు. చాలామంది బెడ్కి అంకితం అవ్వచ్చు, లేదా అంగవైకల్యం లాగా వాళ్ళు చేయి పడిపోవడము, కాలు పడిపోవడము, ఏదో సపోర్ట్తోని వాళ్ళు తిరగలుగుతారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు 90% కేసెస్ వాళ్ళంతలో వాళ్ళే రిజాల్వ్ అయిపోతుంది, ఏ ట్రీట్మెంట్ అవసరం లేక. ఎందుకంటే అది వార్నింగ్ స్ట్రోక్ అంటాం. శరీరము మెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఒక వార్నింగ్ స్ట్రోక్ ఇచ్చే అవకాశం ఉంది. వార్నింగ్ స్ట్రోక్ అంటే జాగ్రత్త పడమని అది మీకు ఇచ్చిన సూచన. సో ఆ వార్నింగ్ స్ట్రోక్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా మనం అలాగే ఏం చేస్తాము, హాస్పిటలైజ్ అవుతాం, బయటకు వచ్చేస్తాం, నేను ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అయింది. లేకపోతే ఆ ఊర్లలో చెట్ల మందులు ఈ మధ్య బాగా అంటున్నారు, చాలా ఫేమస్, అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ వెళ్ళిపోయి ఆ చెట్ల మంది తింటారు. వాళ్ళు ఏం చేసినా చేయకుండా ఒక నెల రోజుల్లో రికవర్ అవుతారు. సో అసలు పేషెంట్స్ ఎవరైతే సెకండ్ స్ట్రోక్ లేకపోతే క్రానిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎప్పుడు రికవర్ కారు.
కేవలం ఎవరైతే వార్నింగ్ స్ట్రోక్లు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏ మందు వాడినా వాడకపోయినా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వార్నింగ్ స్ట్రోక్ ఇక్కడ మనకు జరుగుతున్న తప్పు ఏంటంటే వార్నింగ్ స్ట్రోక్ మనకు ఓన్లీ వార్నింగే, అస్సలు స్టోరీ ముందు ఉంది. దానికి ఇప్పటి నుంచే మీరు ప్రికాషనరీగా ఉంటేనే కదా రేపు అస్సలు స్ట్రోక్ రాదు. సో అక్కడ నాకు తగ్గిపోయింది ఇంకా నాకు రాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లో చాలామందికి మళ్ళీ సెకండ్ స్ట్రోక్, థర్డ్ స్ట్రోక్లు వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయి, లేదా కంప్లీట్గా కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్. ఇది నేను చెప్తున్న విషయాలు కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. పక్షవాతానికి ప్రపంచంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ, ట్రెడిషనల్ మెడిసిన్. ఎందుకు అంటున్నాను చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఆ బ్లాక్స్ ఏవైతే అయిపోయి ఉన్నాయో, క్లాట్ ఆల్రెడీ పర్మనెంట్ అయిపోయి ఉందో, మనం ఫ్రెష్గా అంటే జనరల్గా మీకు అసలు చెప్పాలంటే చైనాలోనో లేకపోతే ఇప్పుడు అమెరికాలో కొన్ని హాస్పిటల్స్లో కూడా అక్యుపంక్చర్ని ఎమర్జెన్సీ కేర్లో పెట్టేశారు, ఎమర్జెన్సీ వార్డులోనే పెట్టేశారు. సో ఇమ్మీడియట్గా రాగానే వాళ్ళకి అక్కడే అక్యుపంక్చర్ జరిగిపోవడం వల్ల ఆ క్లాట్ తొందరగా అక్యుపంక్చర్ ద్వారా రిమూవ్ అయిపోయి షార్టెస్ట్ టైం 15 రోజులు, నెల రోజుల్లో వాళ్ళు పూర్తిగా క్రానిక్ స్ట్రోక్ నుంచి కూడా కోలుకుంటున్నారు. అదే లేట్ స్టేజ్లో అంటే 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 10 years అయిపోయింది, క్లాట్ గట్టిపడిపోతుంది. సో వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా అక్కడ నుంచి రావాల్సిన సిగ్నల్స్ రావు. అలాంటి కేసెస్లో కూడా మనం ఒక 6 months to 1 year అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే, అక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ కాంబినేషన్లో చేస్తూ ఉంటే ఆ క్లాట్ అయిపోయిన చోట కూడా మనకు నర్వస్ సిస్టమ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. ఆ బ్లాక్ అలాగే ఉంటుంది, దాని మీద నుంచి నర్వస్ సిస్టమ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది. రీజనరేట్ అయ్యే శక్తి కేవలం అక్యుపంక్చర్లో, స్టెమ్ సెల్ థెరపీ, కొన్ని రకాల వైద్య విధానాలనే ఉంది. మోడర్న్ మెడిసిన్లో అది అసాధ్యము, ఫిజియోథెరపీలో కూడా అది అసాధ్యం. సో లేట్ స్టేజ్లో కూడా మనం 2 years, 6 months, 1 year కొన్ని కేసెస్లో చేసాము, సక్సీడ్ అయ్యాం. ఎందుకు? రీజనరేట్ అవ్వాలి. సో రీజనరేట్ అయ్యి ఆ కనెక్షన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా మళ్ళీ వాళ్ళని పూర్తిగా అంటే 100% మనం ఎప్పుడు ప్రామిస్ చేయము, బట్ వాళ్ళు 90% అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, 100% వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర సక్సెస్ఫుల్ కేసెస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి హై సక్సెస్ రేట్. సో స్ట్రోక్ వచ్చిన 1 month to 6 monthsలో వచ్చిన వాళ్ళకి మనం ఆ క్లాట్స్ ఉన్న క్లాట్సే మనం తొందరగా రిమూవ్ చేయగలుగుతున్నాం, తొందరగా రీజనరేట్ చేయగలుగుతున్నాం, కాబట్టి మనకు హై సక్సెస్ రేట్ ఉందమ్మా. సో డాక్టర్ గారు, చాలామంది అనుకుంటూ ఉంటారు ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే కనుక అది చాలా లేట్ ప్రాసెస్ అని. సో దానికి మీరు ఏం చెప్తారు? ఒక్కటమ్మా, ప్రతిదీ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే లేట్ వచ్చిన వాళ్ళకి రీజనరేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. పోనీ వేరే ట్రీట్మెంట్ ఉందా? అసాధ్యం. సో రీజనరేషన్ అనేది ప్రతి పార్ట్కి ఒక రీజనరేషన్ టైం ఉంది. ఇప్పుడు మనకి ఇంటెస్టైన్స్ సంబంధించిన ప్రాబ్లం ఉందంటే 4 వారాల్లో ఇంటెస్టైన్స్ రీజనరేట్ అవుతాయి. లివర్ 4 monthsలో రీజనరేట్ అవుతుంది. జాయింట్స్ ఇప్పుడు మన దగ్గర మోకాలు నొప్పులు, వెన్నుపూస ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి 4 to 6 monthsలో మనం రీజనరేట్ చేయగలుగుతున్నాం, సరి చేయగలుగుతున్నాం. అన్నిటికంటే స్లోయెస్ట్ రీజనరేషన్ శరీరంలో జరిగే పార్ట్స్ అంటే అది నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్. సో మీకు ఆల్మోస్ట్ 1 year కూడా పట్టే అవకాశం ఉంది బ్రెయిన్లో. సో 98% శరీరం మొత్తం మనం 1 yearలో రీజనరేట్ అవుతుంది. సో మన రీజనరేటివ్ ట్రీట్మెంట్ కావడం వల్లనే మనం ఆ కరెక్ట్ ఆ టైం ఫ్రేమ్లో మనం రీజనరేట్ చేయగలుగుతున్నాం. అలా అని వాళ్ళకు మొత్తం పూర్తిగా 1 year అయినాకనే రిజల్ట్ కాదండి, స్లో అండ్ స్టడీగా వాళ్ళకి రిజల్ట్స్ కనబడుతూ ఉంటాయి. సో మనము కొన్ని కేసెస్లో ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు మీకు నేను షేర్ చేస్తాను టెస్టిమోనీ. దీని తర్వాత ఆయన ఉప్పల్లో ఉన్నారు, స్ట్రోక్ వచ్చిన 3 months 4 monthsకే మనకు కాంటాక్ట్ అయ్యారు. వస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ పొజిషన్ ఏంటి అని అంటే కంప్లీట్లీ బెడ్ రిడన్. వాళ్ళ మిస్సెస్ తనకి స్పూన్లో ఫీడ్ చేసినా కూడా ఆయన మింగలేని పరిస్థితి, నోస్ ద్వారా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. సో బెడ్ రిడన్ కేసు. అలాంటి కేసు ఫస్ట్ 15-20 days నేను మా డాక్టర్ని ఇంటికి పంపించి హోమ్ సర్వీస్ చేయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన క్రానిక్నెస్ చూస్తే ఆయన ఎలాంటి సీరియస్ కండిషన్లో ఉన్నాడో తెలియదు. సో మేము అడ్మిట్ కూడా చేసుకోలే, ఇంట్లోనే చేస్తామని చెప్పాం. సో ఇంట్లో పంపించి 15 days 20 daysలో ఆయనకు వచ్చిన రికవరీకి ఆయన మిస్సెస్ ఆయనని హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. సో తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాక 2nd month ట్రీట్మెంట్కి పూర్తిగా రికవర్ అయ్యారు. పూర్తిగా రికవర్ అయిపోయి ఇప్పుడు ఆయన తను జాబ్ చేసుకుంటున్నాడు, తను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో 2 monthsలో బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అంటే
మనం స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్లో ఉంటే కొంచెం రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ ఉంటాయి. లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ రీజనరేషన్ తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ ఇది పర్మనెంట్ కదా డాక్టర్ గారు? ఒక రకంగా మనం డైట్ లైఫ్ స్టైల్ వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం రీట్రైన్ చేస్తున్నాం. మీరు ఇలాంటి మళ్ళీ తప్పులు చేయకండి, ఆరోగ్యరీత్యా మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, డైట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సిందే. సో మనం 10-15 ఇయర్స్ బ్యాక్ చేసిన కేసెస్ కూడా మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు అంటే స్ట్రోకే మళ్ళీ రాకపోవడం కాదు, వాళ్ళకి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఏవి కంప్లైంట్స్ లేకుండా మనకి మళ్ళీ పేషెంట్స్ వాళ్ళు వేరే వాళ్ళని సజెస్ట్ చేయడం. అంటే ఒక పేషెంట్ లైఫ్ లాంగ్ పేషెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి పూర్తిగా క్యూర్ అయ్యాక మేము వాళ్ళని మళ్ళీ డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసి మీరు ఈ విధంగా జీవిస్తే మీకు మళ్ళీ ఏ రోగం వచ్చే అవకాశం లేదని మేము పూర్తి ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఈ రీజనరేటివ్ మెడిసిన్ ద్వారా మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే వీళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి కంపల్సరీ. రోగం రావడానికే డైట్ లైఫ్ స్టైల్ కారణం. ఇలాంటివి అన్ని జీవనశైలి వ్యాధులు ఇవి. సో డైట్ లైఫ్ స్టైల్ మళ్ళీ రేపు ఫ్యూచర్ రాకుండా ఉండడానికి డైట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు నేను చేసింది కేవలం సర్వీసింగ్. నేను చేసే రీజనరేటివ్ ట్రీట్మెంట్ సర్వీసింగ్ చేసి రీహాబిలిటేట్ చేసి మళ్ళీ నార్మల్సీకి తీసుకొచ్చాను. నార్మల్సీకి తీసుకొచ్చాక మెయింటైన్ చేయాల్సింది ఎవరు? వాళ్ళే కదా. సో ఎవరైనా మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఒక క్లారిటీ ఉంది, సార్ నేను మీరు చెప్పినట్టు ఫాలో అవ్వలేదు, అందు గురించి చిన్న సమస్య వచ్చిందనే క్లారిటీతో వస్తారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ అలాంటిది నేను చేయను సార్, నేను ఇప్పటి నుంచి సీరియస్గా నేను మెయింటైన్ చేస్తాను హెల్త్ పరంగా. సో ఆ క్లారిటీ అని ఉండాలి కదా పేషెంట్స్. మరి డాక్టర్ గారు, చాలా మందికి మీరు అన్నట్లుగానే పెరాలసిస్ వస్తే మాట పడిపోవడము, ఒక పక్కంతా పక్కకు వెళ్ళిపోవడము, లేదంటే ఒక చెయ్యి ఇలా బెండ్ అవ్వడము ఇలా జరుగుతుంది కదా. అంటే అంత సివియర్ స్టేజ్, అంత క్రానిక్ స్టేజ్ని కూడా మీరు కరెక్ట్ చేస్తారా? అవునమ్మా, అంత క్రానిక్ స్టేజ్ ఉన్నా కూడా మనం రీజనరేట్ చేయగలుగుతాము. అంటే మీరు చెప్పిన దాంట్లో కొంతమందికి ఫేషియల్ ప్యాలసీ అనే ఉంటుంది. కేవలం అది ఈ విండ్ స్ట్రోక్ అంటారు. అంటే గాలి కొంచెం ఈ చెవుల్లోనూ ఇక్కడ తగలడం వల్ల వాళ్ళకి ఫేస్ కొంచెం సడన్గా షేప్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా మన దగ్గర ఫేషియల్ ప్యాలసీకి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, దాంతో కూడా పూర్తిగా క్యూర్ అవ్వచ్చు. అలాగే ఈ క్రానిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు లేట్ ఉంటే లేట్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా అంటే 6 months లోపు వచ్చిన ఫ్రెష్ కేసెస్గానే పరిగణిస్తాం. సో అలాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి మనం ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఓకే, లేట్ అంటే ఎంత లేటు, ఫాస్ట్ అంటే ఎంత ఫాస్ట్? 10 years వచ్చిన వాళ్ళకి కూడా మనం చేసాం. స్ట్రోక్ వచ్చి 10 years అయిందన్న వాళ్ళకి కూడా అలాంటి కేసెస్ మాకు 1.5 year అలా పట్టింది పూర్తిగా రీహాబిలిటేట్ చేయడానికి. అండ్ స్ట్రోక్ కేవలం ఇప్పుడు మీకు చెప్పినట్టు న్యాచురల్గా వచ్చిన స్ట్రోకే కాదు, చాలామందికి యాక్సిడెంట్ కేసెస్ కూడా వస్తారు. హెడ్ ఇంజురీస్ అయ్యి అక్కడ డ్యామేజ్ అయిపోయి వాళ్ళకు దానివల్ల కూడా. సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఒక 70%, 80% అంటే ఆ డ్యామేజ్ అయితే అలాగే ఉండిపోయినా మనం వాళ్ళకు ఉన్న కండిషన్లో 70%, 80% రీహాబిలిటేట్ చేసిన కేసెస్ కూడా బోల్డ్ అయిన ఉన్నాయి. ఓ కేసు ఉంది, ఆల్మోస్ట్ తనకి ఈ హెడ్ కంప్లీట్గా స్కాల్ప్ వెళ్ళిపోయింది. సో 3-4 years వాళ్ళు కేరళలో ఉండి, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే, అన్ని సర్జరీస్ కూడా ట్రై అయిపోయింది, అన్నీ అయిపోయి వెళ్ళి కేరళలో ఒక 4 years ఉన్నారు వాళ్ళు. సో కేరళలో కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. 4 years అంటే చాలా ఓపిక్గా వాళ్ళు అన్ని రకాలు ట్రై చేశారు. సో అక్కడ డాక్టర్ మన దగ్గర రెఫర్ చేయడం జరిగింది. సో రీజనరేటివ్ ట్రీట్మెంట్లోనే ఇది సాధ్యం. కేవలం మసాజ్ థెరపీలో ఆయిల్ పోసుకుంటే రీజనరేట్ అవ్వదు. సో అది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వాళ్ళకి ఓకే. మైల్డ్ సిమ్టమేటిక్ చెప్పాను కదా, మైల్డ్ సిమ్టమేటిక్ ఆర్ స్ట్రోక్, వార్నింగ్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఓకే, ఆ ఏ ట్రీట్మెంట్ చేసినా వాళ్ళు రికవర్ అయిపోతారు. కానీ అస్సలు స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మాత్రం రీజనరేటివ్ ట్రీట్మెంటే బెస్ట్ ట్రీట్మెంట్. సో రీజనరేటివ్ ఆయనకి ఆల్మోస్ట్ 1.5 year పట్టింది. 1.5 yearలో ఆయన పరిస్థితి ఏంటంటే మెమరీ లాస్ కంప్లీట్గా, పిల్లల్ని అందరినీ మర్చిపోయాడు, పూర్తిగా రికవర్ అయింది. స్పీచ్ ఒక 70-80% రికవర్ అయింది. ఆయన ఎవ్వరి అంటే అండ లేకుండా ఆయనంతలో ఆయనే నడక అనేది సాధ్యమైంది. సో 70-75% అన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చాం. కానీ అంతకు మించి రిజల్ట్ రాదు అని మేము గ్రహించి ఆపేస్తాం. 1.5 year పట్టింది ఆ రీజనరేషన్ అవ్వడానికి. సో అందరికీ అలా అదృష్టంగా ఉంటుంది అని నేను చెప్పను, బట్ 100% ఇప్పటివరకు చేసిన కేసెస్లో అయితే మనకి ఎక్కడ కూడా మేము ఓపెన్గా చెప్పేస్తున్నాం పేషెంట్కి, మీకు ఇది ఇంతవరకు సాధ్యం, ఇంతవరకు ట్రై చేయండి, ఒకవేళ చేయగలిగితే ఇంతవరకు ట్రై చేయండి. కంపారిటివ్లీ మిగతా ట్రీట్మెంట్స్ ఆక్యుపంక్చర్ ఈజ్ ద బెస్ట్ అండి. ఆల్రెడీ ఇది నేను చెప్పిన విషయం కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థనే ఈ ఫిజియోథెరపీ, డ్రగ్ థెరపీ కంటే పక్షవాతానికి బెస్ట్ ట్రీట్మెంట్ అయితే ఆక్యుపంక్చర్ అని వాళ్ళు ఎప్పుడో చెప్పారు. వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేసి చెప్పారు. దీంట్లో మళ్ళీ మనం మిగతా ట్రీట్మెంట్స్లో ఊహించినట్లుగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పెరాలసిస్ గురించి చాలా మంచి సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా మంచి ట్రీట్మెంట్ కూడా ఉందని అందరికీ ధైర్యం కూడా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు భయపడాల్సిన పని లేదు. ఆక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు. మళ్ళీ ఇది పర్మనెంట్. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు చెప్పండి. ఆంజనేయులు సార్. ఆంజనేయులు. ఎంతకాలం అయింది మీకు పక్షవాతం వచ్చేప్పుడు? 2 సంవత్సరాలు అయింది సార్.